హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూఎన్ఏ అకాడమీ. ఈ రోజు మనం ఇజ్రాయెల్కి గాజాకి మధ్యలో జరుగుతున్న అతి భయంకరమైన యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది, అసలు దీనికి ఉన్న వెనకాల రీజన్స్ ఏంటి అనేది ఒక 3 to 4 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. అసలు ఇజ్రాయెల్కి అండ్ గాజాకి మధ్యలో యుద్ధానికి గల కారణం ఏంటంటే, మెడిటేరియన్ సీకి అండ్ జోర్డాన్ రివర్కి మధ్యలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ తోటి ఆక్యుపై చేసేసి ఉందన్నమాట. సో దీనిలో ఏంటి అంటే ఎక్కువ పార్ట్ ఆక్యుపై చేసింది ఎవరు అంటే జూయిష్ పీపుల్ అండ్ అరబ్ పీపుల్. జూయిష్ పీపుల్ ఏమంటారంటే అక్కడ వెస్ట్రన్ వాల్ అనే మా హోలీ ప్లేస్ ఉంది, దాన్ని అరబ్ వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు అంటారు. అరబ్ వాళ్ళు ఏమంటారంటే అక్కడ మా అలెక్సా మసీద్ ఉంది, దాన్ని జూయిష్ పీపుల్ డిస్ట్రాయ్ చేస్తున్నారని అంటారనమాట. ఈ గొడవలు ఇప్పుడు జరుగుతున్నాయి కాదు, ఫస్ట్ వరల్డ్ వార్ కంటే ముందు నుంచే జరుగుతున్నాయి. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఈ పెలస్టీన్ మొత్తాన్ని కూడా రూల్ చేసింది ఎవరంటే పొట్టమన్. అతను బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఓడిపోవడం వల్ల ఈ పెలస్టీన్ మొత్తం కూడా బ్రిటిష్ అండర్లోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో అరబ్స్ ఎక్కువగాను, ఈ జూయిష్ పీపుల్ తక్కువగాను ఉన్నారు. కానీ 1920 నుంచి 1940 మధ్యలో జరిగిన ఈ సెకండ్ వరల్డ్ వార్ ఏదైతే ఉందో ఆ టైంలో ఐరోపా మీద జరిగిన దాడుల్లో జూయిష్ పీపుల్ అంతా పారిపోయి పెలస్టీన్లోకి వచ్చేసారు. సో అలా పెలస్టీన్లోకి రావడం వల్ల క్రమంగా మనకి ఇక్కడ ఉన్న జూయిష్ పీపుల్ యొక్క సంఖ్య అనేది పెరుగుతూ వచ్చింది. జూయిష్ పీపుల్ పాపులేషన్ కూడా పెరగడం వల్ల 1947లో ఐక్యరాజ్య సమితి ఎంటర్ అయింది. సో ఇది ఏం చెప్పిందంటే పెలస్టీన్ ప్రాంతం మొత్తాన్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్ జూయిష్కి ఇద్దాం, ఇంకొక పార్ట్ వచ్చేసి అరబ్స్కి ఇద్దాం అన్నట్టుగా ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చింది. దీనికి జూయిష్ హెడ్ అనే వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ అరబ్ హెడ్ మాత్రం అంగీకరించలేదు. సో ఆ ఒప్పందం అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇజ్రాయెల్ ఫార్మేషన్. ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? 1948లో బ్రిటిష్ వాళ్ళు పెలస్టీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న జూయిష్ పీపుల్ అంతా కూడా మేము ఇజ్రాయెల్ని ఫామ్ చేసుకుంటున్నామని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దాన్ని అక్కడున్న పెలస్టీన్ పీపుల్ మొత్తం కూడా అపోజ్ చేశారు. సో ఇక్కడున్న జూయిష్ పీపుల్ అండ్ చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పెలస్టీన్ మీద మూకుమ్మడిగా దాడి చేశారు. దానిలో పెలస్టీన్ పీపుల్ అందరూ కూడా పారిపోయారు అక్కడి నుంచి. యాజ్ వెల్ యాజ్ ఇళ్లలో దాక్కున్న వాళ్ళని అండ్ అక్కడక్కడ తలదాచుకున్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి మరి భయపెట్టి బయటికి పంపించడం జరిగింది. దీనిని అల్ అక్బమ్ అంటారు, లేదా ఘోర విపత్తు అని కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ వార్ ఎండ్ అయ్యే టైంకి మోస్ట్ ఆఫ్ ది పెలస్టీన్ ల్యాండ్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసింది. ఈజిప్ట్ వచ్చేసి గాజా, జోర్దాన్ అండ్ వెస్ట్ బ్యాంక్ ప్లేసెస్ని ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఉన్న ప్లేస్ అలా జెరూసలేం ఒకటే. జెరూసలేంని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. వెస్ట్ సైడ్ ఉన్న జెరూసలేంని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది అండ్ ఈస్ట్ సైడ్ ఉన్న జెరూసలేంని వచ్చేసి ఈజిప్ట్ ఆక్యుపై చేసింది. నెక్స్ట్ డికేడ్స్ అంటే 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ మళ్ళీ ఏం చేసింది అంటే ఇక్కడ ఉన్న వెస్ట్ బ్యాంక్ని యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ జెరూసలేంని కూడా ఆక్యుపై చేసేసింది. అంతేకాకుండా సిరియా, గోలన్ హైట్స్, గాజా, ఈజిప్షియన్ సినైడ్ లాంటి ఐలాండ్స్ని కూడా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది. గాజా, సిరియా, జోర్దాన్, వెస్ట్ బ్యాంక్లో ఉన్న పెలస్టీయన్స్ ఏమన్నారు అంటే మేము మా మదర్లాండ్కి వెళ్ళిపోతామని చెప్పేసి ఇజ్రాయెల్లో గొడవలు చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం వాళ్ళని టైట్ సెక్యూరిటీతో బంధించింది. ఎందుకంటే వాళ్ళ మదర్లాండ్కి వెళ్తే అక్కడ ఒక ఫార్మేషన్ జరిగి తిరిగి ఇజ్రాయెల్ మీదకి ఎక్కడ యుద్ధానికి వస్తారో అన్న ఇన్సెక్యూరిటీ తోటి వాళ్ళందరినీ టైట్గా బంధించింది. వెస్ట్ బ్యాంక్ అనేది ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్నప్పటికీ 2005లో గాజాని మాత్రం ఈ ఇజ్రాయెల్ అనేది వదిలేయడం జరిగింది. అలా జరిగిన తర్వాత కూడా ఐక్యరాజ్య సమితి ఆ గాజా అనే ప్లేస్ని ఆక్రమిత భూభాగంగానే ఉంచింది, కానీ దాన్ని సపరేట్గా మాత్రం నోటీస్ చేయలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే జెరూసలేం మొత్తాన్ని కూడా తమ రాజధానిగా ప్రకటించేసింది. కానీ పెలస్టీన్ పీపుల్ దీన్ని అపోజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తులో ఫామ్ అయ్యే వాళ్ళ రాజ్యానికి ఈస్ట్ సైడ్ ఉన్న జెరూసలేంనే వాళ్ళు రాజధానిగా ప్రకటించాలి అని అనుకున్నారు. సో దానివల్ల గాజా అండ్ సిరియా వీళ్ళల్లో ఉన్న పెలస్టీన్స్ మొత్తం అంతా కూడా దీన్ని అపోజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ జరిగిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే గాజా పెలస్టీన్ తీవ్రవాద సంస్థ అయిన హమాస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసింది అంటే జెరూసలేం మొత్తాన్ని కూడా తన రాజధానిగా ప్రకటించేసింది. కానీ పెలస్టీన్ వాళ్ళు ఏం చేశారు అంటే అది భవిష్యత్తులో తమ రాజ్యానికి రాజధానిగా అంటే ఈస్ట్ సైడ్ ఉన్న జెరూసలేం మొత్తాన్ని కూడా తమ రాజధానిగా ప్రకటించాలి అని అనుకున్నారు. సో దానివల్ల జోర్దాన్, గాజా, ఈస్ట్ సైడ్ జెరూసలేంలో ఉన్న పెలస్టీయన్స్ అంతా కూడా ఇజ్రాయెల్తో వార్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు జరిగిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే గాజా మొత్తం కూడా హమాస్ చేతుల్లోకి అంటే అదొక పెలస్టీన్ తీవ్రవాద సంస్థ, దాని చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇజ్రాయెల్ అండ్ ఈజిప్ట్ లాంటి ప్రాంతాలు హమాస్కి ఆయుధాలు చేరకుండా గాజా సరిహద్దుల్లో చాలా టైట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేశాయి. ఈ సెక్యూరిటీ వల్ల మేము ఇబ్బందులు పడుతున్నామని పెలస్టీయన్స్ ఆరోపణలు చేశారు. దీనికి ఇజ్రాయెల్ ఇచ్చిన సమాధానం ఏంటి అంటే మేము జస్ట్
హమాస్ నుంచి వచ్చి దాడుల్ని అపోజ్ మాత్రమే చేస్తున్నాం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదని చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్కి పెలస్టియన్స్కి మధ్యలో వార్ జరగాలంటే చాలా కారణాలు ఉన్నాయి. కానీ మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే వెస్ట్ బ్యాంక్లో ఉన్న జూయిష్ పీపుల్ని వెళ్ళగొట్టాలా వద్దా, జెరూసలేంని 2 పార్ట్స్గా డివైడ్ చేసి పంచుకోవాలా వద్దా, అండ్ ఇజ్రాయెల్తో పాటు పెలస్టియన్ పీపుల్ వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా వద్దా అనేవి చాలా మెయిన్ ఇష్యూస్. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్తో ఒక శాంతి ఒప్పందం చేశాడు. దీన్ని ది డీల్ ఆఫ్ ది సెంచరీగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఈ పీస్ అగ్రిమెంట్ అనేది జూయిష్ పీపుల్ కి అనుకూలంగా మాత్రమే ఉంది, అంటే 1 సైడెడ్ గా ఉంది అని చెప్పి పెలస్టిన్ పీపుల్ మళ్ళీ దీన్ని అపోజ్ చేయడం జరిగింది. సో మళ్ళీ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. అక్టోబర్ 7th ఇజ్రాయెల్ పీపుల్ అంతా కూడా సంసత్ తోరా అనే ఒక పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అదే టైంలో గాజాలో ఉన్న హమాస్ తీవ్రవాద సంస్థ 5,000 రాకెట్లను ఒకేసారి ప్రయోగించింది. ఇజ్రాయెల్ దగ్గర బెస్ట్ డిఫెన్సివ్ సిస్టమ్ ఐరన్ డోమ్ ఉండడం వలన 2,800 రాకెట్స్ ని గాల్లోనే కూల్చేసింది. బట్ 2,200 రాకెట్స్ మాత్రం ఇజ్రాయెల్లో పడినాయి. దీనివల్ల 1,400 పీపుల్ చనిపోయారు, 6,700 పీపుల్ ఉండయ్యారు. అంతేకాకుండా బోర్డర్స్ ని కూల్చేసి తీవ్రవాదులు లోపలికి రావడం మరియు బోట్స్, షిప్స్, పారాగ్లైడర్స్తో కూడా తీవ్రవాదులు లోపలికి వచ్చి చాలా మందిని హాస్టేజెస్గా తీసుకున్నారు అండ్ చాలా మందిని అతి కిరాతకంగా చంపారు. దీనిలో మనకి ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అండ్ ఇజ్రాయెల్ బోర్డర్స్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి.